ఓం సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీదేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగానే చెప్పవచ్చును. ముఖ్యంగా రాహు గ్రహం యొక్క బలం తగ్గింది. ఇది కొంత మనం ఆలోచించదగ్గ విషయం. ఎందుకంటే ఇప్పటి వరకు తులారాశి వారికి ఏ గ్రహం బాగా లేకపోయినా రాహు నిలబడ్డారు. షష్ఠ స్థానంలో రాహు ఇచ్చే ఫలితం మరి ఏ గ్రహం ఇవ్వలేదు. ఎందుకంటే శత్రువుల్ని సైతం పోరాడి ఎదిరించగలిగేటువంటి సామర్థ్యాన్ని రాహు ఇస్తారు. సరే, ఇప్పుడు ఆ రాహు యొక్క బలం తగ్గింది. ఇప్పుడు ఇక మరి చాలా కాలం పాటు రాహు యోగించే పరిస్థితులు లేవు. అయితే మిగతా గ్రహాల తాలూకు అనుకూలతలు కనబడుతూ ఉంటాయి. షష్ఠ స్థానమందు శనేశ్వరుడు, నవమ స్థానమందు గురుడు, ఈ గ్రహ సంపత్తి, అలాగే చంద్రుడి యొక్క బలం, ఇవన్నీ కూడా చాలా అనుకూలమైనటువంటి బలాలుగా, గొప్ప బలాలుగా చెప్పవచ్చు. షష్ఠ స్థానమందు శని యోగిస్తే కూడా చాలా మంచిది. ఇంకొక గొప్ప విషయం, జ్యోతిష్ శాస్త్రం మందు శనివత్ రాహు కుజవత్ కేతు అన్నారు. రాహు ఇచ్చే ఫలితాలు లాంటివే కూడా శనేశ్వరుడు ఇస్తారు. కాబట్టి రాహు తప్పకుండా శని ఉన్నారు కాబట్టి భయపడాల్సిన పని లేదు. ప్రత్యేకించి ఏమైనా ఈ న్యాయస్థానపరమైనటువంటి విషయాలు కానీ, లిటిగేషన్ వ్యవహారాలు కానీ ఒక కొలిక్కి రావడానికి, భూపరమైనటువంటి లావాదేవీలు సైతం ఒక కొలిక్కి రావడానికి ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. అలాగే వస్త్రనాశం, పుత్రవైరం, ప్రవాసం, రోగపీడనం అన్నారు. వారం యొక్క ప్రారంభంలో చూస్తే ఉద్యోగంలో ఏదైనా ఇబ్బంది వచ్చిందేమో, ఉద్యోగం పోతుందేమో అనేటువంటి భయం కలుగుతుంది ఆది సోమవారాల్లో. ఆ సమస్యలన్నీ క్రమేపీ తగ్గుముఖం పడతాయి. ప్రత్యేకించి బుధవారం దగ్గర నుండి ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా అనుకూలించేటువంటి పరిస్థితి ఈ రాశి వారికి ఉన్నది. కాబట్టి వారం ప్రారంభంలో మానసికమైనటువంటి అలజడి ఉంటుంది. కొంత డబ్బు ఖర్చు కనబడుతుంది. బుర్ర పనిచేయదు. ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియదు. దుర్దోష శత్రు సంవాద గమనాగమనం మీద అనవసరమైనటువంటి ప్రయాణాలు చేస్తారు. అనవసరమైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రుల యొక్క సహకారం ఉండదు. ఇలా మొదటి 3 రోజులు కొంత ఇబ్బందిని కలిగించినప్పటికీ గ్రహస్థితి బుధవారం లగాయితూ అనుకూలంగా ఉంటుంది. తత్ఫలితంగా ఉద్యోగంలో కుదుట పడుతుంది పరిస్థితి. వ్యాపార పరంగా బాగుంటుంది. ఉద్యోగ పరంగా కొంత మానసిక ప్రశాంతత కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అలాగే ఆర్థిక పరమైనటువంటి పరిపుష్టి కలుగుతుంది. తీసుకునేటువంటి నిర్ణయాలు అంటే ఏవైతే మన సొంత ఇళ్ళు, లేదా స్థలం కొనుక్కోవడము, లేదా పొలం కొనుక్కోవడము, లేదా భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చక్కగా ఈ వారం చివరిలో, అనగా గురువారం దగ్గర నుండి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి విదేశీయాన సంబంధమైనటువంటి విషయాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. చదువర్లకి, చదువుకునేటువంటి వారికి ఈ గ్రహస్థితి చాలా అనుకూలిస్తుంది. పోటీ పరీక్షలు, లాంగ్ టర్మ్ కోచింగ్లు, మెడికల్ పరీక్షలు, ఇలా ఇంటర్వ్యూలకు సంబంధించిన విషయాల్లో ఈ రాశి వారు ముందుండడానికి అవకాశం ఉంటుంది. అలాగే చాలా కాలంగా ఆగిపోయినటువంటి పనుల్లో స్తబ్దత ఏదైతే ఉన్నదో అది తొలగిపోయి చక్కగా పనులన్నీ కూడా ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ వారం మధ్య నుండి తులారాశి వారి పరిస్థితులు బాగున్నాయి. అటు వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఆరోగ్య పరంగా, లేదా సంతానము, కుటుంబ స్థానస్థితి గ్రహాలు ఇవన్నీ కూడా బాగున్నాయి. కాబట్టి మధ్య నుండి గ్రహస్థితి బాగుంటుంది. ఈ రాశి వారిలో ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికే సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము నీలము. తదుపరి వృశ్చిక రాశి.